యామిని, ఇందమ్మ, జీవన అలాగే కుట్టి వాళ్ళ ముగ్గురు కూడా గుడికి అయితే కారులో అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే అయ్యయ్యో మర్చిపోయానే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఏంటి పెద్ద కోడలా ఏం మర్చిపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. హారతి కర్పూరం, పచ్చ హారతి కర్పూరం మర్చిపోయాను అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే ఏమైంది అని చెప్పి అడుగుతుంది. అమ్మ హారతి కర్పూరం మర్చిపోయిందంట, అది లేకుండా ప్రసాదమే చేయకూడదు, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి కుట్టితో ఇందమ్మ అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే కారు దిగి హారతి కర్పూరం నేను కొనుక్కొని వస్తాను, మీరు పదండి అని చెప్పి తనైతే కారు దిగిపోతుంది. అది చూసి జీవన, ఇందమ్మ, యామిని వాళ్ళైతే మనం వేసిన ప్లాన్ సక్సెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో గుడి దగ్గర అయితే హైమావతి జ్యోతితో దగ్గరుండి పూజ జరిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ పద్మమ్మ, సింహాద్రి వాళ్ళంతా కూడా కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. జ్యోతి మాత్రం అలా పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో కుట్టి అయితే ఆ పచ్చహారతి కర్పూరం కోసం అని చెప్పి అన్ని షాపులలో తిరిగి అడుగుతూ ఉంటుంది. అయినా సరే తనకి అక్కడ ఆ కర్పూరం అయితే దొరకదు. ఇక అక్కడ ఉన్న జ్యోతి పూజ చేస్తూ ఏంటి కుట్టి ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి కుట్టి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక కుట్టి మాత్రం ఆ హారతి కర్పూరం కోసం ఎన్ని షాపులు తిరిగినా సరే తనకైతే అది ఎక్కడా ఉండదు. ఇక జ్యోతి మాత్రం అలా కుట్టి కోసమే ఎదురు చూస్తూ పూజ చేస్తూ ఉంటుంది. ఇక కుట్టి గుడికి వెళ్తుందా వెళ్ళదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.